కొంచెం అయితే ఉప్పు వేసుకుంటా. చికెన్ వేపు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచి స్మెల్ అయితే వస్తుందండి. సిమ్లో పెట్టాను. ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోద్ది. కర్రీ వచ్చేసి ఇగో చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ. ఓకేనా? మరి మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మరి వంట అయితే రెడీ అయిపోతుంది. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. ఇదిగోండి చూడండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందండి, మంచిగా కుదిరింది చికెన్ ఫ్రై అయితే. మరి క్రంచీగా కాదండి, మంచిగా ఎక్కువ ఫ్రై చేస్తాం కదా, అలా కాకుండా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయితే అయింది. ఇగో పీసెస్ అయితే ఇలా కొంచెం సాఫ్ట్గా పిల్లలు తినడానికైనా, మరి క్రంచీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అనమాట. ఇలాగా బాగుంది. టేస్ట్ కూడా కారం ఉప్పు సరిపోయిందనమాట. ఒక ముక్కలుందా బాగుంది. ఇలాగ ఫ్రై అయితే బాగుంది. ఇలా ఇది ఫ్రై
ఇంకొచ్చేసి రైస్ అయితే తినేటప్పుడే పెడతాం కదా మేము. రైస్ అయితే కడిగి రెడీగా ఉన్నాయండి. రైస్ అయితే పెట్టాలి. కనిపించింది కదా, బియ్యం అయితే కడిగాము. ఇంకొక కర్రీ వచ్చేసి చూడండి, చికెన్ గ్రేవీ కర్రీ లాగా సగం సగం ఫ్రై అను సగం గ్రేవీ కర్రీ లాగా అయితే చేసాము. చూడండి ఎంత గ్రేవీ ఉందో. ఒక గంట ఇలాగ వేసుకుంటే ఒక గంట రైస్ మొత్తం కలిసిద్ది అనమాట. గ్రేవీ అయితే చాలా బాగుంది. ఇగో కనిపిస్తుంది కదా, చాలా వచ్చింది గ్రేవీ అయితే. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకేనా, మా సండే స్పెషల్ వచ్చేసి కర్రీస్ అయితే ఇవేనండి. చికెన్ గ్రేవీ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై. ఇక వేడివేడిగా రైస్ అయితే పెట్టుకోవాలండి. రైస్ అయితే పెడతాము. ఓకేనా, మరి వంటలు అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయినాయి. రైసే పెట్టాలండి. ఇక రైస్ ఒకటి ఉడికితే ఇక పని అంతా అయిపోయినట్టే. ఓకేనా, మరి బిర్యానీ అయితే చేస్తాను. ఈ బిర్యానీ వీడియో ఏంటంటే ఇంకొక ఛానల్లోనైతే నేను పోస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఇంత మటుకేనండి. ఇంకా మరొక వీడియోలోకి వెళ్దాం. మరి కన్నం తినండి. లక్కీ చెర్రీ పెట్టించుకొని మేక అరే లక్కీ ఇక అన్నం తినండి.